జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారు? నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా వందనాలు. ఎప్పటిలానే ఈ వారం కూడా మనం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి వచ్చాము. ఏ దేవాలయం, ఎక్కడ ఉంది, అక్కడి విశేషాలు ఏమిటి అన్నది క్రమంగా చూద్దాం. ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. భక్తులారా, ఒక నిజం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. దేవదేవుడు ఒకడే. ఆయన ప్రతి ఆలయంలోనూ ఉంటాడు. ప్రముఖ ఆలయాలకే వెళ్ళాలి అనే అవసరం లేదు. మన ఊళ్ళలోని రంగనాథ స్వామి దేవాలయం, గోవిందుని దేవాలయం, రామాలయం, ఈ ఆలయాల్లోనూ అదే దైవం, అదే దయ, అదే కరోనా. కాబట్టి భక్తి పేరుతో ఒత్తిడికి గురవ్వకండి. శాంతిగా, నమ్మకంతో, ప్రేమతో దైవాన్ని ఆరాధించండి. ఇప్పుడు మన వీడియోలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం దర్శించబోతున్న అమ్మవారు అద్భుత శక్తితో, అపార కరుణతో భక్తులను వెంటనే కాపాడే తల్లి. అదే చౌడేశ్వరి అమ్మవారు. అమ్మవారు 7 అక్కమహాదేవులతో కలిసి కొలవబడుతున్నారు. ఇది సాధారణ దేవాలయం కాదు. భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన క్షేత్రం. భక్తులు ఇక్కడికి వచ్చి మనసులోని కోరికలను చెబుతారు. ఆ కోరిక తీరిన తర్వాత ధనం, వస్తువు, జంతు రూపంలో తమ మొక్కలు సమర్పిస్తారు. చిన్న పిల్లల తలనీలాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. దైవానికి పిల్లలను అప్పగించినట్లుగా భావిస్తారు. ఈ దేవాలయం పట్టణాలకు దూరంగా, పల్లె వాతావరణం మధ్యలో, శాంతంగా, స్వచ్ఛమైన గాలితో ప్రతి భక్తిని ఆహ్వానిస్తుంది. ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామి, ఉపాలయాలుగా రామాలయాలు ఉన్నాయి. అలాగే కాశీ విశ్వనాథ స్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది. దేవస్థాన ప్రాంగణంలో నడుస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. శబ్దం లేదు, ఆతురం లేదు, కేవలం భక్తి భావమే ఉంటుంది. అమ్మవారి గర్భగుడిలో దీపాల వెలుగు, ధూపగంధం, మంత్రధ్వని,
ఈ అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఎప్పుడైనా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు ఒక్కసారి అమ్మవారి ముందు కూర్చొని ప్రార్థించండి. మనసు తేలిక అవుతుంది. ఒక నమ్మకం పుడుతుంది. అమ్మవారు ఉన్నారు, కాపాడుతారు అనే అనుభూతి వస్తుంది. ఇప్పుడు ప్రయాణ వివరాలు చూద్దాం. ఇక్కడికి రావాలంటే ముందుగా హిందూపూర్ పట్టణం చేరుకోవాలి. అక్కడి నుంచి బెంగళూరు హైవే మీదుగా కోడిపి గ్రామానికి ప్రతిరోజు ఆటో సౌకర్యం లభిస్తుంది. లేదా కర్ణాటకలోని గౌరీబిద్నూర్ నుండి కూడా సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న విద్యురాసత్వ మహాక్షేత్రం కూడా తప్పకుండా దర్శించవచ్చు. ఒకే ప్రయాణంలో 2 దైవ దర్శనాలు పొందే అదృష్టం లభిస్తుంది. ఇదే ఈ వారం మనం దర్శించిన కోడిపి గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మరొక వారం మరో పవిత్ర దేవస్థానంతో మీ ముందుకు తప్పకుండా వస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.